హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 6-7 లవంగాలు, దాల్చిన చెక్క 2 ముక్కలు, 4-5 యాలకులు, ఒక మరాఠా మొగ్గ, కొంచెం జాపత్రి, అనాస పువ్వు ఒకటి, దీంట్లోకి 4-5 మిరియాలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇలా బిర్యానీ ఐటమ్స్ వేగాక దీంట్లోకి 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 2-3 బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆలుగడ్డని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని దీంట్లోకి వేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయి. దీంట్లోకి ఒక చిన్న కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అయ్యాక ఇలా ఉడికాయండి ముక్కలు. దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాసు రైస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయ్యాక వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. ఇక్కడ చూసారు కదా, బిర్యానీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.